నమస్కారం. ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్లోని పిల్లలమర్రి పర్యాటక ప్రాంతం. ఇక్కడ జూ పార్క్ మరియు 700 సంవత్సరాల నాటి చరిత్ర గల పెద్ద మర్రి చెట్టు మరియు 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. చెట్టు 800 సంవత్సరాల నాటి మహావృక్షం. పాలమూరు పట్టణానికే చిహ్నంగా నిలిచిన ఈ మర్రి వృక్షం ఎంతో చరిత్రగాంచింది. ఈ పిల్లలమర్రి ప్రాంతంలోకి మనం అడుగు పెట్టగానే ఇక్కడ మీరు 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టుతో పాటు జంతు ప్రదర్శనశాల, అదే జూ పార్క్ మరియు మ్యూజియం, చారిత్రక దేవాలయాలు వంటివి ఎన్నో కూడాను ఇక్కడ మనకి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల చరిత్ర గల ఈ మర్రి చెట్టుకి 3 సంవత్సరాల క్రితం నుంచి సరిగా మొత్తం అంతా ఆకు రాలిపోయి కళావిహీనంగా తయారైతే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వారు సుమారుగా 2 కోట్లు కేటాయించి దీని మొత్తానికి సలైన్ బాటిల్స్ పెట్టి మళ్ళీ ఆకులు చిగురిచ్చేలాగా చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ చెట్టు కిందకి వెళ్ళడానికైతే సందర్శకులకు ఎవరికి అనుమతించట్లేదు. ఈ చుట్టుపక్కల మొత్తం అయితే మనం జూ పార్క్ కానీ అన్నీ తిరిగి సందర్శించి కానీ ఈ బనానా ట్రీ కిందకి వెళ్ళడానికి మాత్రం అనుమతి లేదు. ఈ పిల్లలమర్రి పర్యాటక ప్రాంతంలో విహారయాత్రకు వచ్చేవారి కోసం ఇక్కడ మినీ జూ పార్క్ కూడా ఉంది. ఇక్కడ చాలా రకాలైనటువంటి పక్షులు, నెమళ్ళు, కుందేలు, మొసళ్ళు, ఇక్కడ మీకు సపరేట్గా మొసళ్ళకి సంబంధించి ఒక పెద్ద కుంట కూడా ఉంటుంది. కోతులు, వాటితో పాటు చేపల అక్వేరియం కూడాను ఇక్కడ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పక్కనే మనకి పిల్లలు ఆడుకోవడానికి పెద్ద స్థలం కూడా ఉన్నది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే జింకల పార్క్ కూడా వస్తుంది. ప్రాంతంలో మ్యూజియం కూడా ఉన్నది. 1976లోనే ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైనటువంటి శిల్పాలను పురావస్తు శాఖ మ్యూజియంలో ఉంచారు. పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్పశైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అలాగే శిల్ప పరిణితిని చాటే అపురూప శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 2000 సంవత్సర కాలం నాటి మధ్యరాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు కూడా ఇక్కడ భద్రపరిచారు. మరి పర్యాటక కేంద్రంలో మనం చూడదగ్గ ఆలయం శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దం కాలానికి చెందినది. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముప్పు కారణంగా కృష్ణానది తీరంలోని ఏర్లదిన్నె గ్రామం నీట మునకగా 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరి మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎన్నో పురాతనమైన దేవతామూర్తుల విగ్రహాలు, శివాలయానికి ఎదురుగానే ఎంతో పురాతనమైన వినాయక స్వామి ఒకే రాతి మీద ఉండే శిల్పం మనం చూడవచ్చు. పిల్లలమర్రి చెట్టు ఇండియాలోనే 3వ అతిపెద్ద వృక్షంగా పేరుగాంచింది. అలాగే దీని మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఈ పిల్లలమర్రి చెట్టుని చూస్తున్నంతసేపు దీని కొమ్మలే పెద్ద పెద్ద చెట్టు మానుల్లాగా ఉంటాయి. దీన్ని ఏ కొమ్మ ఎటు నుంచి వెళ్ళిందో, ఈ 4 ఎకరాలు ఎక్కడి నుంచి ఎటు విస్తరించి ఉందనేది మనకి అర్థమే కాదు. ఈ మర్రి చెట్టు ఈ 4 ఎకరాలు విస్తరించడానికి గల కారణం దాని ఓడలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అవి మళ్ళీ చెట్టులా బయటికి రావటం వల్ల ఇంత పెద్దగా 4 ఎకరాల్లో విస్తరించింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం కూడాను మనకు మళ్ళీ ఇది పునర్నిర్మించినట్టు మనకు అసలు అర్థమే కాదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతన ఆలయం లాగానే మనకి కనిపిస్తుంది. తప్పకుండా మీరు మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఈ పిల్లలమర్రి వృక్షాన్ని మీకు వీలైతే తప్పక చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
ఎక్కొచ్చు మా